ఇంకెంతసేపు మంచిదే నీకు? అయ్యో ఆగుతలేదా పానం తెచ్చేదాకా. ఇగో ఏం తెచ్చినవే? ఇదెందుకు తెచ్చినావా? ఇంతసేపు బాగానే మాట్లాడినావు కదా, నీ వాళ్ళు ఏం తెస్తారు ఏం పెడతారు అని. మొన్న పండుగకి వచ్చినప్పుడు మా తమ్ముడు కేసు బీర్లు తెచ్చిండు, అని తాగినావా? ఇంకా 4-5 అట్లనే ఉండే. ఇగో తాగు. మాకు దేని పో, మంచిది లేపో. మంచినీళ్ళు తాగుతా అంటాను కానీ ఇంకొకసారి నా వాళ్ళు అవి పెట్టలేదు ఇద్దే లేదు అద్దే లేదు అన్నావు అనుకో, పళ్ళు రాలగొడతా ఏమనుకుంటానవో. ఇంకొన్ని నాకు అబ్బా ఏ గడిన కానీ పెళ్లి చేసిరే నాకు నిన్ను. ఇగో తాగు మంచినీళ్ళు. ఇగో రేపు మన ఇంటికి మా అవ్వను మా తమ్ముడు ఎత్తారు. మళ్ళీ ఎందుకు వస్తుర్రే? మొన్నే పండగ వచ్చిపోయారు కదా, ఇక పోవడానికి కింద ఉండు మనం. అర్థమైందండి ఇప్పుడు. అవును ఎందుకు వస్తుర్రే? చెప్పనేడు వేసాను చెప్పు. సరే చెప్తాను. నా తమ్ముడు ఎవరినో పోరుని లవ్ చేసిండట. ఆ పోరు పాడగాని ఇంకో గాని లగ్గం చేసుకొని పోయిందట. నా తమ్ముడు ఏడ్చుకుంటే సచ్చటట్టు అయిందట. ఆయన దానికి ఏమన్నా అయితే ఉన్న మొగ దిక్కు పోతాడు. అందుకనే మా అమ్మ పట్టుకొని వస్తాను దాన్ని. నేను పట్టుకొస్తున్నా, నువ్వు రమ్మన్నవే. ఇక ఎవరు చెప్తాండి, ఇల్లు అయితే చేరుతాడు కదా. ఇగో ఒక అర్ధ కిలో చాలదు కానీ కిలో చికెన్ పట్టుకొని రా. అని బాగా ఇట్టం, లెగ్ పీసులు అంటే బాగా ఇట్టం, అవి కూడా పట్టుకొని రా సరేనా? తమ్ముడు ఎట్టున్నాడు? ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ కాదు కానీ పాల మసాలాలు అయితే మర్చిపోకు. వీళ్ళకేం దిక్కులేదు నీకు. ఇగో ఇగో ఆ బీర్లు కూలింగ్ పోయినాయి, ఇంకో 4-5 మంచిగా బీర్లు పట్టుకొని రా. తమ్ముడు తాగుతాడు.